హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన ఇండియన్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసినాయి. ఆల్మోస్ట్ పెద్దగా పెద్ద మార్పులు లేవు. ఒక నిఫ్టీ ఐటీ ఒకటే మంచిగా రిటర్న్లో ఉంది. ఓవరాల్గా మనం 2025 చూస్తే మార్కెట్ మొత్తం అన్సర్టనిటీతో 2025 ముగిసిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎక్కినప్పటి నుంచి మన ఇండియన్ మార్కెట్ చాలా అన్సర్టనిటీ ఎదుర్కొంది. 2025లో ఓవరాల్గా మార్కెట్ 2026లో ఈ మన మార్కెట్లు పెరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం మన ఆర్బీఐ కూడా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇంకా రేట్ కట్ రావడానికి ఛాన్స్ కనిపిస్తున్నాయి. అలాగే యుఎస్ నుంచి తరఫున మన యుఎస్ మన ఇండియా టారిఫ్ చర్చలు జరుగుతున్నాయి కదా, అవి కూడా ఒక కొలిక్ వస్తాయి. ఈ రెండు కారణంగా మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్లు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపి మళ్ళీ మన మార్కెట్ పెరగడానికి హై ఛాన్స్ అయితే ఉండాలి. ఓవరాల్గా 2025లో నిఫ్టీ 50 మంచి రిటర్న్స్ ఇచ్చింది. అన్సర్టనిటీ ఎప్పుడైతే మార్కెట్లో ఉంటుందో అప్పుడు హై క్యాప్స్ బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ఇయర్ నిఫ్టీ 50 మనకి 2025లో 10.5% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. అన్సర్టనిటీ కనుక లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది ర్యాలీ కూడా మనకి 2025 కూడా. ఈ అన్సర్టనిటీ ఉండడం వల్ల నిఫ్టీ 50 మనకి 10.5%తో గ్రో అయింది. అలాగే ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ బిఎస్సి 100 మిడ్ క్యాప్స్ ఉంటాయి కదా, అది ఫాల్ అయింది. 100 ఇండెక్స్ స్మాల్ క్యాప్ లో 7% ఫాల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అంత పెద్ద కంపెనీ, అంత ఉన్న కంపెనీనే పాజిటివ్ లో ఉంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ టు ఇయర్ 7% ఫాల్ ఉంది ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ లో క్యాప్స్ లో ఇండెక్స్ లో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్ ఎంత హై వోల్టాలిటీలో ఉంది. మనకి రేట్ కట్స్ కూడా వచ్చాయి, అయినా కూడా మన మార్కెట్లు కేవలం బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే, అంటే నిఫ్టీ 50లో ఒక 35 కంపెనీలు మాత్రమే మంచిగా ర్యాలీ చేసాయి. ఆ కంపెనీల వల్లనే మన నిఫ్టీ 50 ఇయర్ మంచి గ్రోత్ వచ్చింది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో జస్ట్ తక్కువతోనే మార్జిన్తో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా అది మనం చెప్పుకున్నట్టుగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో మాత్రం 7% ఫాల్ వచ్చింది. కారణం అయితే అదే, ఎఫ్ఐఎస్ అమ్మడం, మన రూపీ వీక్ అవ్వడం, యుఎస్ టారిఫ్ చర్చలు ఇంకా ఏ విధంగా కొలిక్కి రాకపోవడం వల్ల మన ఇండియన్ మార్కెట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫాల్ ఆఫ్ అయితే అయింది. ఓవరాల్గా మనం నిన్న మాట్లాడుకున్నట్లయితే మార్కెట్లో 2026లో నిన్న మనం క్లియర్గా చెప్పాం, ఎఫ్ఓఎంసి మినిట్స్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుందని చెప్పేసి. అందుకే మార్కెట్ కూడా నిన్న మంచిగా ర్యాలీ చేసింది. ఎఫ్ఓఎంసి మినిట్స్ ప్రకారం రేట్ కట్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తున్నాయి. మనీ ప్రింటింగ్ కూడా తీసుకురావడానికి నిన్న మినిట్స్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మనం క్యూఈ క్వాంటిటేటివ్ ఈజనింగ్ తీసుకురావాల్సి వస్తుంది, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కూడా అవుతాయని చెప్పేసి వాళ్ళు నిన్న మాట్లాడడం డిసెంబర్లో. అంటే అది క్యూఈ కనుక మ్యాక్సిమం ఒక 3 to 4 months లోపల ఖచ్చితంగా రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం, కొత్త ఫెడ్ చైర్ రాబోతున్నాడు 2026లో. ఇంకొక 10 days లో ట్రంప్ ప్రకటించే అవకాశం కూడా ఉంది కొత్త చైర్ని. ఆయన మేలో ఫెడ్ చైర్గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఒకవేళ అక్కడి నుంచి కనుక మనకి మనీ ప్రింటింగ్ కనుక వచ్చిందంటే యుఎస్ లో గ్రోయింగ్ కంట్రీస్ మన ఇండియా కూడా మంచి ర్యాలీ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అప్పుడు మంచి ర్యాలీ చేయడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. అంతవరకు బ్లూ చిప్ కంపెనీసే బెస్ట్ అవుతాయి. ఇలాంటి టైంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొంచెం రిస్క్ సైడే ఉంటుంది. ఒక ఇండియా స్టాక్స్ లోనే కాదు, ఎక్కడైనా కూడా ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి ఎక్కువ శాతం బ్లూ చిప్ కంపెనీస్కే కొంచెం రెఫర్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది
ఓవరాల్ యుఎస్ కూడా ఈరోజు హాలిడే. గ్లోబల్ గా కూడా పెద్ద అన్సర్టిటీ అయితే ఏం లేదు. మొన్న చెప్పుకున్నట్టుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆ రోజు శాంతి చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ వచ్చేసి రష్యా అధ్యక్షుడి భవనం మీదే దాడులు చేయాలని ప్లానింగ్ చేస్తుంది అని రష్యా ఆరోపించడం, ఇలా చాలా జరిగాయి. ప్రజెంట్ అయితే అంతా సవ్యంగానే ఉంది. చూద్దాం ఓవరాల్ గా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది కూడా మనం మాట్లాడదాం. డేటా చూస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 16 పాయింట్స్ మాత్రమే అప్, సెన్సెక్స్ 32 పాయింట్స్ డౌన్, నిఫ్టీ బ్యాంక్ 129 పాయింట్స్ అప్, నిఫ్టీ ఐటీ 287 పాయింట్స్ అప్ లో ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గానే, ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ముగిసింది. ఇది ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ లో నిఫ్టీ 50కి ప్రధానమైన బ్యాకప్ ఫాల్ అవడానికి అంటే స్టేబుల్ గా ఉంది. బట్ కానీ మెయిన్ ఈరోజు ఐటీసీ స్టాక్ 10% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. 2020 తర్వాత హైయెస్ట్ ఇంత ఒక్కటే రోజే 10% ఫాల్ రావడం ఐటీసీలో 5 years తర్వాత జరిగింది. 2020 తర్వాత 2020 తర్వాత 2026 జనవరి 1 జరిగింది. దీనికి ప్రధాన కారణం మన ఇండియా గవర్నమెంట్ ఈ పొగాకు ఉత్పత్తుల మీద అదనంగా జిఎస్టి కాకుండా అదనంగా 40% 40% సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. చార్జెస్ 40% మోర్ ఇంక్రీజ్ చేస్తుంది. దీని కారణంగానే ఐటీసీలో ఈరోజు ప్రధానమైన కారణం ఫాల్ ఆఫ్ రావడానికి. ఎందుకంటే మన సిగరెట్స్ ఎక్కువ అమ్మేది ఒక ఐటీసీనే కాబట్టి. చూద్దాం ఐటీసీ స్టాక్ చూద్దాం ఎంత పడింది, మీకు అటు తెలుస్తుంది ప్రైజెస్ కానీ. చూడండి ఓవరాల్ 10% 9.69 తో క్లోజ్ అయింది. 363 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. చూడండి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ లో ఇచ్చారు. ఓవరాల్ గా 40% కూడా అది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది. ఖచ్చితంగా ఏమైందంటే రేటు 15% దాకా హై ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సిగరెట్ కావచ్చు, పాన్ మసాలాలు కావచ్చు, వీటి మీద కేంద్రం 40% అదనంగా వేయడం వల్ల 15% రేట్ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పెరగబోతున్నాయి. సిగరెట్స్, పాన్ మసాలా ఇలాంటివి, గుట్కా ఇలాంటివన్నీ ఓవరాల్ గా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పెరగబోతున్నాయి. అందుకే మెయిన్ ఎందుకంటే ఐటీసీనే కాబట్టి మెయిన్ ఇందులో టాప్ లీడర్ అనమాట సిగరెట్స్ లో, గోల్డ్ ఫ్లాగ్ ఇలా. కాబట్టి ఎక్కువ శాతం ఐటీస్ లోనే ఫాల్ వచ్చింది ఈరోజు, 10% ఫాల్. మనకి 2025లో మంచిగా పర్ఫామ్ చేసిన స్టాక్ వచ్చి నిఫ్టీ 50లో శ్రీరామ్ ఫైనాన్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అది చూద్దాం. అది కూడా ఇరాన్ ఇయర్ చూసుకుంటే మనకి 72% అప్ వచ్చింది ఫ్రెండ్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లో. చూడండి 1020 మంచి పర్ఫార్మెన్స్ నిఫ్టీ 50లో టాప్ 1లో ఈ 2025లో ఇచ్చింది శ్రీరామ్ ఫైనాన్స్. 72% అప్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇయర్. చూడొచ్చు మీరు 74 ఆల్మోస్ట్ 75% నిఫ్టీ 50లో హై స్టాక్ మంచి రిటర్న్ ఇచ్చింది. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ లో మంచి రిటర్న్ వచ్చినాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఏ స్టాక్ అయినా సరే మంచిగా ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ అయినా కరెక్షన్ తీసుకోవడానికి మార్కెట్ హై ఛాన్స్ ఉంటుంది. ఏ స్టాక్ లో అయినా సరే 30% 20% అయినా కరెక్షన్ జరుగుతాయి. పేషెన్స్ తో ఉండండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. శ్రీరామ్ ఫైనాన్స్ తర్వాత మనకి మారుతి సుజుకి మంచిగా ఇచ్చింది. చూడండి 49 ఆల్మోస్ట్ 50% ఫ్రెండ్స్. మన ఇండియా లీడింగ్ ఆల్మోస్ట్
నెంబర్ 1 కార్ సేల్స్ లో మారుతి ఉంటుంది, అందరికి తెలిసినదే ఆ విషయం. ఈ ఇయర్ కూడా 50% అప్ ఇచ్చింది. దీని తర్వాత ఐషర్ మోటార్స్, అలాగే టాటా స్టీల్. మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం చెప్పుకున్నాం, టాటా స్టీల్ మంచిగా ర్యాలీ చేస్తుంది. టాటా స్టీల్ లాంగ్ రన్ లోకి ఇంకా మంచిగా ఉంటుంది అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఐషర్ మోటార్స్ 52%, అది కూడా మంచిగా ర్యాలీ చేశాయి. అది ఫ్రెండ్స్ ఆటో సేల్స్. ఓవరాల్ గా అయితే ఇది ఫ్రెండ్స్, మన ఇండియన్ మార్కెట్ లో మంచిగా ర్యాలీ ఇచ్చాయి. ఒక స్మాల్ క్యాప్స్ లో మాత్రమే 7% ఫాల్ ఉంది కాబట్టి మనం దాని గురించి చెప్పడానికి ఏం లేదు. ఇక అన్సర్టిటీ ఉందంటే ఆటోమేటిక్ గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడతాయి. అది చూడండి, డాలర్ ఇండెక్స్ చూడండి, $98 ఉంటుంది కదా, మనం 98 పాయింట్ సంథింగ్ చూసాం. ఓవరాల్ గా 98.28 ఇక్కడిక్కడే ఉంటా వస్తుంది. డాలర్ ఇండెక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది ఫాల్ అయితే మార్కెట్ కి మంచిది. అదే యుఎస్ మార్కెట్స్ ఈరోజు హాలిడే, కానీ కొన్ని డేటాస్ ఉన్నాయి, మీరు దాన్ని చెప్తాను. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రూడ్ ఆయిల్ పెద్దగా ఏం మార్పు లేదు, అక్కడే ఉన్నాయి. గోల్డ్ మనం ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత గోల్డ్ జస్ట్ కొంచెం ఫాల్ ఆఫ్ వచ్చింది. ఈరోజు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం గోల్డ్ ప్రైస్ వచ్చి 1 తులం 1,37,000 24 క్యారెట్స్. సిల్వర్ కూడా సేమ్ అలాగే 2,35,000 దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ లో మెయిన్ ప్రధానమైన అంత రావడానికి కారణం ఈరోజు జనవరి 1వ తారీఖు నుంచి చైనాలో ఈ సిల్వర్ మీద కొన్ని శాంక్షన్స్ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, అది కూడా చూపిస్తాను. చూడండి 1వ తారీఖు నుంచి చైనాలో, ఇంతకుముందు ఈ శాంక్షన్స్ అయితే లేవు చైనా, బట్ కానీ వాళ్ళు దాన్ని నియంత్రించాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో వెండి తయారీదారుల్లో చైనా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని నియంత్రించాలనుకుంటున్నారు. దీని కారణంగా ఎలక్ట్రానిక్స్ కి, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కొంచెం నాకు తెలిసి ప్రైజ్ పెరగడానికి హై ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెండి ప్రధానమైన కారణం, ఎలక్ట్రానిక్స్ కి ఎలక్ట్రిక్ వెహికల్స్ లోను బాగా వాడతారు కాబట్టి వెండి ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ లోనే నెంబర్ 1 చైనాలోనే తయారవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే శాంక్షన్ విధించినారు. ఇంతకుముందు శాంక్షన్స్ లేవు. ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది 2027 దాకా కొనసాగుతుంది. మొన్న ఈ శాంక్షన్స్ ప్రకటించే ముందర ఈ చైనా అధ్యక్షుడు, అమెరికా ట్రంప్ వీళ్ళిద్దరూ మీటింగ్ అయ్యారు. ఈ అరుదైన లోహం మీద కొన్ని శాంక్షన్స్ ని 1 year వరకు అమెరికాకి రాయితీలు ఇస్తున్నామని చెప్పేసి చైనా ప్రకటించింది. దీని కారణంగా ట్రంప్ వాళ్ళ మీద 10% ఆఫ్ టారిఫ్ ను కూడా తీసేయడం జరిగింది. చూడండి, ఈ 2 కంట్రీస్ చైనా, అమెరికా మొత్తం ప్రపంచాన్ని మొత్తం అంతా గుప్పెట్లో పెట్టుకొని వాణిజ్యాన్ని, ట్రేడ్ ని చేస్తుంటాయి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ప్రపంచ దేశాల మీద ఊరికే బయటకు అలా చెప్తుంటారు, కానీ ఓవరాల్ గా చేసేది మొత్తం అంతా ఈ 2 దేశాలే. ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు, ఇది చాలా ఇంపాక్ట్ అవుతుంది. వెండి కనుక మీరు ఇట్లా చేయడం వల్ల, శాంక్షన్స్ విధించడం, సప్లైని కంట్రోల్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ట్రంప్ చైనా మీద 250-200% టారిఫ్లు అన్నప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారంటే విలువైన కొన్ని లోహాలు, మెటల్స్ ని అమెరికాకి సప్లై చేయడం ఆపారు. చూడండి, ఏ దేశమైనా సరే అరుదైన లోహాలు, మినరల్స్ అమెరికాకి టెక్నాలజీలో నెంబర్ 1. ఈ టెక్నాలజీలో వాడే మినరల్స్ ని చైనానే ఎక్స్పోర్ట్ అనమాట, నెంబర్ 1 ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్. 70% ఆఫ్ సప్లై వాళ్ళ దగ్గరే ఉంది చైనాలో.
వీళ్ళు అలా చేయడం వల్ల అమెరికా దిగొచ్చింది. అమెరికా ఇలా కంట్రోల్లో ఉంది కాబట్టి అమెరికా కూడా దిగి టారిఫ్ 200 నుంచి 50కి తగ్గడం, మళ్ళా ఒక 1 ఇయర్ పాటు అరుదైన లోహాల మీద శాంక్షన్స్ మేము అమెరికాకి తీసేయడం, అప్పుడు మళ్ళీ 10% తగ్గించడం జరిగింది చూడండి. మన ఇండియా మీద 50% టారిఫ్ ఉన్నా కూడా ట్రంప్ ఇంతవరకు తగ్గించలేదు. అమెరికా చైనా మాత్రం 10% డౌన్ చేసింది చూడండి. అలా డిమాండ్ ఉంటేనే మన ఏదైనా మనం ఒక వస్తువు మీద డిమాండ్, వాళ్ళ దేశంలో డిమాండ్ ఉంటేనే అవతల దేశం కూడా టారిఫ్ విషయంలో కొంచెం తగ్గుతాయి. మన దగ్గర అంత డిమాండింగ్ లేదు. చైనా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చెప్పింది జరుగుతుంది అనమాట. అది ఫ్రెండ్స్ చూడండి, ఎలక్ట్రానిక్స్, ఈవీస్ అండ్ డిఫెన్స్ సెక్టార్లో కూడా మోర్ ఇంపాక్టింగ్ గ్లోబల్ మార్కెట్. ఓవరాల్ గా సిల్వర్ మీద ఎఫెక్ట్ చూపుతోంది. ఈ రోజు నుంచి సిల్వర్ ఒకవేళ సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని డిమాండ్ హై ఉండి సప్లై కనుక తక్కువ ఉందంటే సిల్వర్ పెరగడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. లేదు రెగ్యులర్ గా సాగిపోతుంటే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కానీ దీని విషయంగా ఒకవేళ సప్లై కొరత కనుక వచ్చిందంటే సిల్వర్ చాలా భారీగా పెరగబోతోంది. మీరు చూస్తూ ఉండండి. మీ సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని మీరు ఏదైనా గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, స్టాక్ కావచ్చు, ఏదైనా సరే సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని దాని ప్రైస్ అనేది ఇంక్రీజా డౌనా జరుగుతుంది. అది ఫ్రెండ్స్. యుఎస్ 10 years బాండ్స్ వచ్చి 4.17 సేమ్ మళ్ళీ మన 4.1కి వచ్చి 4.18 మనం లాస్ట్ మంత్ నుంచి మాట్లాడుతున్నాం. 4.18 అంటే ఈ రోజు 4.18 కాడికి మళ్ళీ పెరిగింది చూడండి. 10 years బాండ్స్ పడటం లేదు. ఎంత వడ్డీ రేట్లు కట్ చేసినా కూడా 10 years బాండ్స్ పడటం లేదు. కాబట్టి మార్కెట్ లో అంత రైజింగ్ మూవ్మెంట్ ఇంకా రాకపోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. నిన్న ఎస్టర్డే ఒక డేటా వచ్చింది చూడండి. అది ఎఫ్ఓఎంసీ మినిట్స్ వచ్చాయి. ప్లస్ దాంతో పాటు నిన్న ఈవినింగ్ జాబ్లెస్ క్లెయిమ్స్ లాస్ట్ వీక్ 2,15,000 జాబ్స్ క్లెయిమ్ చేసుకున్నారు. ఈ వీక్ 2,20,000 మంది జాబ్స్ క్లెయిమ్స్ వాళ్ళు మిగులుతారు, జాబ్స్ క్లెయిమ్ చేసుకున్నారని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చేసింది. దీని కారణంగా కానీ నిన్న వచ్చినది కేవలం 1,99,000 జాబ్స్ మాత్రమే జాబ్లెస్ క్లెయిమ్స్ వచ్చాయి యుఎస్ లో అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది అన్నమాట. దీని అర్థం ఏమిటి అంటే యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతోంది. ఎందుకంటే లాస్ట్ 3 రేట్ కట్స్ ఇచ్చారు. 75 బేసిక్స్ పాయింట్స్ రేట్ కట్ ఇవ్వడం, టారిఫ్ ప్రభావం తగ్గుతూ ఉండడం, నిత్యావసర సరుకులకి కొంచెం టారిఫ్ 0 చేశాడు ట్రంప్ ఫ్రెండ్స్. దాని కారణం కూడా కొన్ని మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఉద్యోగాలు అంతగా తీయడం లేదు. ఓవరాల్ గా 1,99,000 జాబ్స్ జాబ్లెస్ క్లెయిమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఓవరాల్ గా 20,000 జాబ్స్ తక్కువగానే వీరు అనుకున్న దానికంటే 20,000 జాబ్స్ తక్కువ పోయాయి. దీని కారణంగా ఎకానమీ బాగుందని అర్థం చేసుకోవచ్చు. మన లాస్ట్ చూసాం జీడిపి 3.3 ఎక్స్పెక్టెడ్ అయితే 4.3 రావడం, అది రాబోయే వడ్డీ రేట్లకి ఎక్స్పెక్ట్ కొంచెం తగ్గడానికి అలాగే ఉండడానికి హై ఛాన్స్. అంటే మనం 2 లేదా 3 అనుకున్నాం కానీ జీడిపి 4.3 రావడం, ఫెడ్ డాట్ ప్లాట్ ప్రకారం ఒక రేట్ కట్ మాత్రమే చేయడానికి హై ఛాన్స్ కనిపించడానికి మన వచ్చే జీడిపి కూడా 4.3 అది కూడా కారణం అవుతుంది. రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ అవుతాయి డేటాస్ అన్ని. అది అలాగే జపాన్ కూడా వడ్డీ రేట్లు ఇంకా పెంచడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. ఇవన్నీ చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరు డేటాని చూడడం కంటే డేటాను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డేటా ఎప్పుడైనా మీరు 1 or 2 days మాత్రమే అబ్జర్వ్ చేస్తారు డేటాని. కానీ డేటా సంవత్సరం పాటు కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీకు డేటాస్ని బట్టే మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు డేటాని అనలైజ్ చేయగలగాలి. ఈ డేటా వచ్చిందంటే రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే సబ్జెక్ట్ మీరు డెప్త్ లో వెళ్ళగలిగారంటే మీకు డేటాస్ చూపించేస్తుంది. ఒక్కసారి ఒక డేటా వచ్చిందంటే మీరు ఫలానా డేట్ దాకా
మార్కెట్ ఇలాగే ఉండబోతోంది అని మీరు ఒక క్యాలిక్యులేషన్ చేయగలగాలి. ఎందుకంటే డేటాసే మార్కెట్ నడిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. డేటాసే మెయిన్ ప్రధాన కారణం. ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా, వడ్డీ రేట్ కట్, ఇవి చాలా ప్రధానంగా మార్కెట్ని మూవ్ చేయడానికి ప్రధానమైన కారణం. అలాగే మన క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ కూడా వస్తాయి కదా, అవి ఎంత పర్సెంటేజ్తో గ్రో అవుతున్నాయి, ఎన్ని లాభాలు వచ్చాయి, ఇవి కూడా మార్కెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ డేటాను క్యాల్కులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు నష్టాలు రాకుండా లాభాల్లోనే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కొంటే మాత్రం ఖచ్చితంగా లాస్లోకి వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, అది ఓకే ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే స్టేబుల్ గానే ఉన్నది. చూద్దాం, మనకి 5వ తారీఖు మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఐఎస్ఎం యుఎస్ నుంచి మనకి రాబోతోంది. అన్ఎంప్లాయ్మెంట్ డేటా మనకి జనవరి 9వ తారీఖు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనం ఈ రెండు డేటా చూద్దాం. చూసిన తర్వాత వడ్డీ రేట్ కట్స్ ఎక్కడ రాబోతున్నాయి అనే విషయం మీద మనకంటూ ఒక క్లారిటీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్లో రిప్లై ఇవ్వండి. నేను ప్రతిదానికి మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.